దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ నాయకులు పదే పదే చెప్పే మాట ఒకటే. ప్రజల యొక్క సపోర్ట్ ఉంటే మేము అది సాధిస్తాం, ఇది సాధిస్తాం అనే ప్రలోభాలు రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజల బలం లేనిదే ఏ రాజకీయ నాయకుడు గూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో వాళ్ళ యొక్క పదవుల్ని ముందుకు కొనసాగించడం కుదరదు. సో, అందుకని ప్రజలు ఎప్పుడైనా సరే విఘ్నతతో కలిగి మీకు కావలసిన నాయకుడిని, మీకు పనిచేసే వారిని ఎన్నుకోండి. ఎందుకంటే ప్రధానంగా ఏ రాష్ట్రంలోనైనా సరే 2 లేదా 3 పార్టీలు పెద్ద పార్టీస్ ఉంటాయి. ఆ పెద్ద పార్టీస్‌నే ఎన్నుకోవడం జరుగుతా ఉంటది. ఒకసారి ఓడిపోయిన పార్టీ, ఒకసారి చిత్తు చిత్తుగా ఓడిపోయిన పార్టీ మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరం నెక్స్ట్ 5 ఇయర్స్‌లో తర్వాత అదే పార్టీని గెలిపిస్తున్నారు. అంటే అర్థం ఏంది? ఒక 5 సంవత్సరాల్లో అతను చేసిన మేలేంటి? అంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి మళ్ళీ గెలిచినప్పుడు అతను చేసిన మేలేంటంటే, ఇప్పుడు గెలిచిన పార్టీ గూడా ప్రజల మన్నాను గెలవలేకపోవడం, లేదా ఇంకో పార్టీ గెలవడానికి అవకాశం ఏందంటే ఆల్టర్‌నేట్ పార్టీ లేకపోవడం. ప్రజలు ఎప్పుడైనా సరే గమనిస్తా ఉండండి. ఒక పార్టీ ఓడిపోయింది అంటే వాళ్ళు ప్రజల చేత ప్రజలకి చేసిన మేలు ఏమి లేదనే ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరుగుతుంది. సో, మనం ఇంకో పార్టీని ఎన్నుకుంటాం. వాళ్ళు గూడా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళని కూడా దింపేస్తాం. అంటే ఈ 2 పార్టీలను వాళ్ళు పోతే ఈళ్ళు, ఈళ్ళు పోతే వాళ్ళు అనే కాకుండా ఎలక్షన్స్‌లో ఎంతోమంది కంటెస్ట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ప్రధాన పార్టీల నుంచి సీటు పొందే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికమైన బలం కలిగిన వ్యక్తులే ఉంటారు. ఎప్పుడైనా సరే పార్టీ ఏం చేస్తదంటే, ఆర్థిక బలంగా ఉన్న వ్యక్తి, సామాజిక బలంగా ఉన్న వ్యక్తులనే ఎక్కువగా టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవడం కోసం పనిచేస్తా ఉంటది. ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తి ఎలక్షన్‌లో పోటీ చేసే వ్యక్తి ఎక్కువ శాతం ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు, నియోజకవర్గంలో ఉన్న ఎన్ని ఓటర్స్ కొలగలుగుతాడు, వాళ్ళకి కావలసిన నిధులు గాని, వాళ్ళకి కావాల్సిన ఖర్చుల నిమిత్తం గాని, ఎలక్షన్ ఖర్చు నిమిత్తం ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు, సోషల్ మీడియాలో ఆయన ఎంత యాక్టివ్‌గా ఉండగలుగుతాడు, లేపోతే మార్కెట్ విధంగా ఎంతోటి మార్కెట్ చేసుకొని ఓట్లు సాధించగలుగుతాడు అనే కోణంలో చూసి అతనికి సీట్ ఇవ్వడం జరుగుతుంది ప్రధాన పార్టీలు. ఈ ప్రధాన పార్టీలు ఎప్పుడూ గూడా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే, మరొక 5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉంటాయి. అంటే గత 40, 50 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు, ఆ పార్టీ ఎక్కువ కాలం ఎక్కువగా ప్రజలకు పనిచేయడానికి ప్రయత్నించదు. ఎందుకంటే వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం, వారి యొక్క అధికారాన్ని వారి యొక్క పార్టీకి బలం చేకూర్చడం కోసం చేస్తారు. పార్టీ మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద లేదు. ఎందుకంటే పార్టీ ముఖ్యమా? ప్రజలు ముఖ్యమా? అంటే ప్రధానంగా వాళ్ళేం చెబుతారంటే ప్రజలు ముఖ్యం, మాకు పార్టీ కూడా ముఖ్యం అంటారు. సో, ఇది దీన్ని రివర్స్ చేసి చూస్తే ఫస్ట్ వాళ్ళకి పార్టీ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఎజెండా కావాలి, వాళ్ళకంటూ ఒక గొడుగు కావాలి. సో, అందుకని మాకు మా పార్టీ ముఖ్యం, ఆ తర్వాతే మాకు ప్రజలు ముఖ్యం అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా వాళ్ళు చెప్తారు. కానీ ప్రజలకు మాత్రం ముందు ప్రజలే ముఖ్యం అని చెబుతారు. సో, ప్రజలే ముఖ్యం అన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, లేదా దేశంలో గానీ ఇంకా గూడా దయనీయమైన స్థితులు చాలా ఏరియాల్లో కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ ఈ రాజకీయ నాయకులు చెప్పే ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ నాయకుడైనా సరే ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే 5 సంవత్సరాలు సరిపోలేదు అనుకుందాం. 10 సంవత్సరాల్లో కుదరదా? ఎందుకంటే ప్రతి గ్రామంలో మినిమమ్‌గా కావాల్సిందేందంటే సరైన రోడ్డు వసతి, వారు ఉండటానికి గవర్నమెంట్ ఇచ్చే ఏదన్నా సగటు సామాన్యుడైతే గవర్నమెంట్ ఇల్లు, లేదనుకుంటే రోడ్లు లేకపోతే కాలువలు. ఇవి మినిమంగా మనం ప్రొవైడ్ చేయగలిగితే తకిమాది వారికున్న పరిస్థితులను బట్టి వారు ఏది కావాలంటే అది వాళ్ళ జీవన విధానంలో కొనసాగించడం జరుగుతుంది. సో, ఈ విధంగా కాకుండా ఇవాల్టికి కూడా కొన్ని గ్రామాలకైతే రోడ్డు కనెక్టివిటీస్ లేవు. కొన్ని గ్రామాల్లో అయితే మురుగు కాలువ వ్యవస్థ అసలే లేదు. ఎందుకంటే అట్లా వదిలేస్తారు. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, మారుతా ఉంటాయి. వారిని మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు. ముందు సిమెంట్ రోడ్డేస్తారు. తర్వాత వచ్చేసి కాలువ వదిలేయటం మానేస్తారు. ఆ నీళ్ళు ఎటు పోవాలి? సిమెంట్ రోడ్డేసిన తర్వాత సిమెంట్ రోడ్ హైట్ అవుతది. మరి మురికి కాలువ నీళ్ళు ఎటు పోవాలి? ఇట్లాగా కొన్ని గ్రామాల్లో, కొన్ని కాలనీస్‌లో ఇప్పటికి కూడా ఈ సమస్యలున్నాయి. ఈ సమస్యలే మనం ఎవరికైనా చెప్పామనుకోండి వాళ్ళేమంటారంటే, ఇవాళ నిధులు లేవు, నిధులొచ్చినాక చేస్తా ఉంటారు. నిధులు రావు, నిధులు వస్తాయి అనేది 2 కూడా వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కానీ ఏందంటే కొన్ని కాలనీస్‌కి చేయాలంటే ఇక్కడుండే లీడర్స్ ఏం చేస్తారంటే వారికి నచ్చిన ఏరియాస్‌లో, వారికి నచ్చిన కాలనీలో లేదా వారి పార్టీ కార్యకర్తలు ఉండే కాలనీస్‌లో
అలాంటి రోడ్లు వేయటం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేక రకాలైన సమస్యల వలయంలో రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. సో ఎవరైనా సరే చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఉంటే, ఒక పార్టీ తరపున గెలిచే నాయకులు ఎప్పుడూ కూడా వారి పార్టీకి అనుకూలంగా, వారి పార్టీ గీసే లైన్‌లో నడవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మరొకసారి వాళ్ళ పార్టీకి సంబంధించి మళ్ళీ పార్టీ అధికారంలో రావాలి, ఇతను ఎమ్మెల్యేగా ఉండాలి అనే పాయింటే తప్ప, మనం 5 సంవత్సరాలు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం మనకి చేయగలిగిన సహాయం ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు చేయగలిగితే ప్రజలకు మేలు జరుగుతుందనే నాయకుడు దేశంలో కాదు ఎక్కడా కూడా కనిపించే కరువైపోయారు. మన కంటికి కరువైపోయారు. ఏ కాడికి పార్టీ, 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 పార్టీ. మా పార్టీ గీసిన గీతలో మేమే ఉండాలి. మీ పార్టీలనేవి ప్రజలు తలుచుకుంటే, ప్రజల కనుసన్నల్లో ఏ పార్టీ అయినా చిత్తవడానికి ఛాన్స్ ఉంది. ప్రజలు అంతిమంగా ఎవరు కావాలి? ప్రజలే కావాలి. అందుకని పెద్ద పెద్ద నాయకులు కూడా బేసిక్‌గా పెద్ద పెద్ద మీటింగ్స్‌లో ఏమంటారంటే, ప్రజాబలం మీ బలం ఉంటే నేను ఎల్లకాలం ఉంటాను. మీ ప్రజల బలం ఉంటే నేను అది చేస్తాను. ప్రజల యొక్క సపోర్ట్ ఉంటే మేము ఇది చేస్తాం అని ప్రతి నాయకుడు కూడా ప్రధానంగా ఈ మాట వినిపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ప్రజలకున్న బలం అలాంటిది. మీరు వేసే ఓటు యొక్క బలం అని. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి మీ ఓటుకున్న పవర్ అలాంటిది. అందుకని మీ ఓటు ఎవరికేయాలి, ఎవరికేస్తే మీ యొక్క జీవితాలు బాగుపడతాయి, మీ గ్రామాలు బాగుపడతాయి అనే విషయాల మీద మీరే ఆలోచించాలి. ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రధానంగా మీకు నచ్చిన పార్టీ ఉండొచ్చు, లేదా మీకు నచ్చిన నాయకుడు ఉండొచ్చు. కానీ ప్రధానంగా మన ఊరు బాగుపడాలి, మన మండలం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి అంటే ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఆ నాయకుడు మనకి డబ్బులు ఇంత ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెడుతున్నప్పుడు నాయకుడు మనకి పని చేస్తాడా? పని చేయడం. డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచే నాయకుడు రేపొద్దున మనకేదైనా అవసరం ఉండి వెళితే మనని పరిగణలోకి తీసుకుంటాడా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి. ప్రతి నాయకుడు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలుంటే ప్రధాన పార్టీలు, ప్రతి పార్టీ నాయకుడు కూడా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రజలకి ఏదో ప్రలోభాలు పెట్టి ఆర్థికంగా, సామాజికంగా ప్రలోభాలు పెట్టి ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్లా ఓట్లు వేయించుకునే నాయకులు, ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచే నాయకులు రేపొద్దున మనకి పని చేస్తారా అంటే అది మీరే ఆలోచించాలి. ఇంకా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పే ఈ నాయకులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదే పాట చెబుతూ ఉంటారు. సో నాయకులు తలుచుకుంటే ఒక నియోజకవర్గంలో మీరు ఎలక్షన్స్కి ఖర్చు పెట్టే డబ్బులతోటి ఒక నియోజకవర్గంలో 80 నుంచి 100 గ్రామాలు ఉంటే మీరు ఖర్చు పెట్టే ఎలక్షన్స్కి ఖర్చు పెట్టి మీ క్యాంపెయినింగ్కి మీ ఖర్చులకి ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల జీవితాలకి మీరు డైరెక్ట్గా ఖర్చు పెట్టగలిగితే కొన్ని ఊర్లైనా బాగుపడటానికి ఛాన్స్ ఉంటుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంతే తప్ప వారికి ఫ్రీగా అది ఇస్తాం ఇది ఇస్తామంటే వారు అభివృద్ధి చెందడానికి టైం పడుతుంది. కానీ వారికి మీరు స్వయం ఉపాధి పథకాలను చూపించాలి. వారు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఆర్థికంగా, సామాజికంగా ఎట్లా డెవలప్ అవ్వాలి అనేది మీరు నాయకులు చెప్పగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా మా కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తద్వారా నేను నేర్చుకుంటాననే భావనతో ప్రతి వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా సొంతంగా తనంతటికి తను ఆలోచించుకొని నిర్ణయించుకునే శక్తి అందరికి ఉండకపోవచ్చు. సో అందుకని లీడర్గా ఉన్న ప్రతి నాయకుడు కూడా మీరిచ్చే ఉచిత పథకాలు కాకుండా ప్రజలకి సరైన మార్గాలు చూపించండి. వారు ఆ మార్గాలు ఎన్నుకొని వారే జీవన విధానాన్ని ముందుకు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. మీరిచ్చే ఉచిత పథకాల ద్వారా వాళ్ళు ఎంతవరకు మేలు పొందుతున్నారో తెలియదు కానీ దేశం మాత్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పవచ్చు. సో అందుకని ప్రతి వ్యక్తికి కూడా అతనికి కావలసిన అతను ఏ రంగంలో అయితే స్థిరపడగలుగుతున్నాడో ఆ ఆ రంగానికి సంబంధించిన నైపుణ్యాలను వాళ్ళకి అందించండి. తద్వారా వాళ్ళే వారికి సంబంధించిన ఉపాధిని, అవకాశాలను పొందుకుంటారు. వాళ్ళే ఆర్థికంగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నాలెడ్జ్‌ని ప్రభుత్వాలు ఇచ్చగలిగితే ఆ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు ముందుకెళ్ళి సమాజంలో వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు అభివృద్ధి చెందుతారు కాబట్టి సమాజంలో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి మనం స్టేజ్ మీద అంటే నాయకుడు స్టేజ్ మీద ఉంటే కింద కార్యకర్తలు వింటారు కాబట్టి మీరు ఆ స్థాయిలో ఉండి ప్రజలకు చెప్పగలిగినప్పుడు ప్రజలు వింటారు. వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇస్తారు. మీరు కాదులే మాకు ఎల్లకాలం వీళ్ళు ఇట్లాగే ఉండాలి,
మనకి వీళ్ళు ఓటు వేయటం కోసమే పుట్టారు అన్నట్టుగా మీరు ప్రజలను భావిస్తే వారి జీవితకాలం కూడా మీ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి మీరు ఎత్తుగడలు వేయమాకండి. ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చైతన్యవంతులు అవ్వనంత వరకే మీ ఆటలు సాగుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు మీ ఎత్తుగడలను ఆపి ప్రజల్ని అభివృద్ధి చెందడానికి ఏదైతే కావాలో ఆ యొక్క అవకాశాలను సృష్టించండి. తద్వారా ప్రజలు చైతన్యవంతం అవుతారు. ప్రజలు చైతన్యవంతం అయినప్పుడు చైతన్యవంతమైన సమాజంలో మనం కూడా భాగం అవుతాం. సమాజం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అందరూ బాగుండాలనే కాన్సెప్ట్స్ ఇది చాలా బాగుంటుంది. అందుకని ప్రజలు ఎప్పుడూ కూడా విజ్ఞప్తితో కలిగి మీకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోండి. తద్వారా మీకు, మీ కుటుంబాలకు, ఈ భారతదేశానికి, రాష్ట్రాలకు కూడా మేలు జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. జై హింద్.